మే 31న 3 క్రేజీ మూవీస్ రిలీజ్ అయ్యాయి. విశ్వక్సేన్ గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి, ఆనంద్ దేవరకొండ గమ్ గమ్ గణేష, కార్తికేయ భజే వాయువేగం రిలీజ్ అయ్యాయి. ఒకేసారి 3 సినిమాలు వచ్చినా సింగిల్ థియేటర్స్ అన్నీ తెరుచుకోలేదు. వీకెండ్ తర్వాత మళ్ళీ కొన్నింటిని మూసివేశారు. ఇలాంటి పరిస్థితి ఇంకెన్నాళ్ళు? హావ్ ఎ లుక్. తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఇదే పరిస్థితి కొనసాగితే సింగిల్ స్క్రీన్స్ కొన్ని పెళ్లి మండపాలుగా గోడౌన్స్ గా మారిపోయే ప్రమాదం లేకపోలేదు. మాస్కా దాస్ తర్వాత విశ్వక్సేన్ నటించిన అవుట్ అండ్ అవుట్ యాక్షన్ మూవీ గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి రొటీన్ ట్రీట్మెంట్ తో మెప్పించలేకపోయింది. సినిమాను 11 కోట్లకు అమ్మితే ఇంకా బ్రేక్ ఈవెన్ కాలేదు. సమ్మర్ సీజన్ చివర్లో వచ్చిన గమ్ గమ్ గణేశాను 5.5 కోట్లకు బిజినెస్ జరుపుకుంటే ఇప్పటి వరకు 2.5 కోట్లు కూడా రాలేదు. హీరో ఆనంద్ దేవరకొండ లాస్ట్ మూవీ బేబీ 45 కోట్ల షేర్ కలెక్ట్ చేసిన ఆ ఎఫెక్ట్ గంగం గణేశపై కనిపించలేదు. డివైడ్ టాక్ తెచ్చుకున్న కార్తికేయ భజే వాయువేగం బ్రేక్ ఈవెన్ కాలేదు. సినిమాను 3,60,00,000 అమ్మితే 3 కోట్లు మాత్రమే రాబట్టగలిగింది. గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి భజే వాయువేగం బ్రేక్ ఈవెన్ కావడం కష్టమే అనిపిస్తోంది. ఈ శుక్రవారం సుధీర్ బాబు హరోం హరాతో కాజల్ సత్యభామగా మన ముందుకొస్తున్నారు. దీంతో లాస్ట్ ఫ్రైడే మూవీస్ పాతవైపోతాయి. పాజిటివ్ టాక్ రావడంతో గురువారంతో వసూళ్లకు శుభం కార్డ్ పడిపోతుంది. తెలుగు సినిమాకి ఏమైంది? ఇలాగే కంటిన్యూ అయితే టాలీవుడ్ సిచ్యువేషన్ ఎంత దారుణంగా తయారవుతుందో అనిపిస్తోంది. సినిమా ఇండస్ట్రీలో సక్సెస్ ఎప్పుడు 10%. కానీ ఈ ఏడాది ఆ 10% కూడా ఎందుకు లేదు? ఏప్రిల్లో కాదు, మేలో కూడా ఒక్క హిట్ పడలేదు. తెలుగు సినిమా ఇప్పట్లో కోలుకోదా? అద్దరిపోయే హిట్ మళ్ళీ ఎప్పుడు? వాచ్ ది స్టోరీ. సంక్రాంతికి వచ్చిన హనుమాన్ సూపర్ హిట్ అయింది. ఫిబ్రవరిలో చిన్న సినిమా ఊరు పేరు భైరవ కోన ఓకే అనిపించుకుంది. మార్చి నెలలో చెప్పుకోవడానికి టిల్లు స్క్వేర్ ఉంది. ఏప్రిల్ మేల్లో అలరించిన సినిమా ఒక్కటి లేదు. సమ్మర్ సీజన్ అంతా వేస్ట్ అయిపోయింది. ప్రతి సమ్మర్ లో ఐపీఎల్ ఉన్నా ఈ ఎఫెక్ట్ ఫ్లాప్ మూవీస్ పై మాత్రమే పడేది. హిట్ సినిమాలకు భారీ లాభాలొచ్చేవి. కానీ 2 నెలలుగా హిట్ మూవీనే పడలేదు. పెద్ద సినిమాలు లేక వచ్చినవన్నీ ఫ్లాప్ కావడంతో తెలుగు రాష్ట్రాల్లో సింగిల్ స్క్రీన్స్ మూసేశారు. చిన్న సినిమాలు రిలీజ్ అవుతున్నా చాలా థియేటర్స్ ఇంకా తెరుచుకోలేదు. గత 2 నెలల్లో ఒక్కటంటే ఒక్క హిట్ మూవీ కూడా లేదు. అల్లరి నరేష్ నవ్విస్తాడనుకున్నా ఆ ఒక్కటి అడక్కు తేలిపోవడంతో ఆ ఒక్కటి చూడము అన్నారు ప్రేక్షకులు. పొలిటిక్స్ సెటారికల్ మూవీ ప్రతినిధి 2 నిలవలేకపోయింది. లవ్ మీ భయపెట్టి థ్రిల్ చేయలేకపోయింది.